రెంట్ హౌస్ బెస్టా? ఓన్ హౌస్ బెస్టా సార్? ఊర్లో కంపేర్ చేసుకుంటే. అంటే ఇప్పుడు ఎలా ఉంటదంటే స్టార్టింగ్‌లో రెంట్ హౌస్ బెస్ట్ అనిపిస్తది. ఓకే. తర్వాత ఓన్ హౌస్‌కి వెళ్దాం అనుకుంటారు. రెంట్ హౌస్‌లో ఏంటంటే కొన్ని కంఫర్ట్స్ ఉన్నాయండి వాస్తవానికి. మనం ఎక్కడ ఆపర్చునిటీ ఉంటే జాబు, అక్కడ మనకి సాలరీ ఎక్కువుంటే ఆ సరౌండింగ్స్‌లో ఎళ్లి మనం స్టే చేయొచ్చనమాట. ఓకే. గ్రోత్ అనేది ఎక్కువుంటదనమాట ఓకే. దానివల్ల. ఇప్పుడు అదే ఓన్ హౌస్ ఉందనుకోండి, ఎక్కడో మీకు కొద్ది దూరంగా ఆపర్చునిటీ వచ్చింది. మీరు వెళ్దాం అనుకుంటారు. ఒక 20,000 సాలరీ ఎక్స్‌ట్రా ఇస్తున్నారు. కాబట్టి మీరేమని ఆలోచిస్తారు, ఇక్కడ ఓన్ హౌస్ వదిలేసి వెళ్ళడం ఎందుకని చెప్పి రానంటారు. ఓకే. దానివల్ల గ్రోత్ అనేది ఆగినట్టే కదా మీకు ఆగిపోతుంది. ఓన్ హౌస్ వల్ల. ఓన్ హౌస్ వల్ల ఏంటంటే కాళ్ళకి మేకులు కొట్టుకున్నట్టే వాస్తవానికి. అవును. ఓన్ హౌస్ ఎప్పుడు ఉండాలంటే మనం కొద్దిగా రిటైర్మెంట్ అయ్యి ఎక్కడికి వెళ్ళము, స్టాండర్డ్‌గా ఉందాం అనుకున్నప్పుడు ఓన్ ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కోవడం మంచిది అప్పుడు. ఓకే. సిటీలో తీసుకుంటే గనుక మనకు అన్ని అపార్ట్మెంట్‌లో ఉన్నాయి. ఇది రిటైర్మెంట్ వరకు మనకు పని చేయదు. మన పిల్లలు ఎదిగినంత వరకు కూడా పని చేయదు అపార్ట్మెంట్ అనేది. ఇన్‌స్టెంట్ అది అంతే. ఓకే. జస్ట్ ఒక 20 ఇయర్స్ వరకు ఉండడానికి అంతే గాని లైఫ్ లాంగ్ అనేది ఉండదనమాట. ఉండదు. అందుకని ఏంటంటే బయట ఓపెన్ ప్లాట్ తీసుకొని, ఉంచుకొని ఒక 10 ఇయర్స్ రెంట్‌కి ఉండేటప్పటికి ఏరియా ఎప్పుడైతే ఔటర్ బయట డెవలప్ అయిందో, అక్కడ నుంచి వీళ్ళు కార్‌లో నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అప్పుడు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ గానీ, మెట్రోలు గానీ అన్నీ కూడా ఓవరాల్ బయటకి మెల్లిమెల్లిగా ఎళ్తున్నాయి కదా! అవును. అందుకని చెప్పి ఏంటంటే ఓపెన్ ప్లాట్ కొనుక్కొని ఉంచుకొని ఒక 10 ఇయర్స్ తర్వాత హౌస్ మీకు నచ్చినట్టు మీకు నచ్చిన విధంగా హౌస్ కట్టుకోవడం అనేది మంచిది. అది స్టాండర్డ్ ఇంకా. ఓకే. నెక్స్ట్ రిటైర్మెంట్‌కి కూడా మనకేంటంటే హౌస్ అనేది పనిచేస్తది. పిల్లలు ఎదిగినా మనం పైన ఒక 2 రూమ్‌లు ఏసుకోవచ్చు. ఏమైనా అవును సార్. ఫంక్షన్స్ ఉన్నా చేసుకోవచ్చు చిన్న ఫంక్షన్స్. ఓకే. మనకి ఇండిపెండెంట్‌గా అనేది మనకుంటదనమాట. ఓకే. ఇప్పుడు అపార్ట్మెంట్ వచ్చేటప్పటికి ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్‌లో కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఇండిపెండెంట్ హౌస్‌లో కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. వాస్తవానికి. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఇండిపెండెంట్ హౌస్ అనేది ఏంటంటే అది అప్రిషియేషన్ అనేది ఎక్కువ ఇస్తది. ల్యాండ్ కాంపోనెంట్ ఎక్కువ ఉంటది దాంట్లో. ఓకే. ఇప్పుడు ఇల్లుది కూడా మీరు 20 ఇయర్స్ తర్వాత కన్‌స్ట్రక్షన్‌కి జీరో వాల్యూ కట్టినా గానీ, ల్యాండ్ ఏదైతే మీకు సైట్ వాల్యూ ఉందో ఒక 200 స్క్వేర్ యార్డ్సో, 300 స్క్వేర్ యార్డ్సో అప్పటికి ఎక్కువ అప్రిషియేషన్ ఇస్తది. అపార్ట్మెంట్ ఏంటంటే 20 ఇయర్స్ తర్వాత యూడీఎస్ ఒకటే కాలిక్యులేషన్ అవుతది గానీ, పెద్ద కన్‌స్ట్రక్షన్‌కి పెద్ద వాల్యూ కట్టరనమాట. ఇప్పుడు కూడా ఓకే. మీకు సిటీలో చాలా అపార్ట్మెంట్లు తీసుకుంటే పాతవి ఓన్లీ యూడీఎస్ రేట్లుగా అమ్ముతున్నారు. ఓహ్! ఆ అన్‌డివైడెడ్ షేరు 20, 25 స్క్వేర్ యార్డ్స్ అలా అమ్ముతున్నారు. ఏది 20 ఇయర్స్ టు 25 ఇయర్స్ ఫ్లాట్స్‌కనమాట. ఓకే. అలాగే ఏంటంటే అందుకని ఎక్కువ అప్రిషియేషన్ ఉండకపోవచ్చనమాట. ఓకే. నెక్స్ట్ ఊర్లలో కూడా మీరు అడిగిన పాయింట్ ఏంటంటే ఊర్లో రెంటల్ ఈల్డ్ కొద్దిగా తక్కువ ఉంటదండి అవును జనరల్‌గా. సార్. ఊర్లో కొనుక్కోవడం వల్ల ఏంటంటే రెంటల్ ఈల్డ్ తక్కువ ఉంటది. అదే డబ్బులు మీరు మెట్రో సిటీలో కొనుక్కుంటే గనుక ఇక్కడ సాలరీస్ అది ఎక్కువ ఉంటాయి కాబట్టి రెంట్‌లు కూడా కొద్దిగా ఎక్కువ ఉంటాయి కాబట్టి రెంటల్ ఈల్డ్ ఎక్కువ ఉంటది. ఓకే. అందుకని ఊర్లో చాలామంది పొలాలు అమ్ముకొని వచ్చి హైదరాబాద్ లాంటి చోట ఈ ఈ ఫ్లాట్స్ గానీ, ఇండిపెండెంట్ హౌస్‌లో 3 ఫ్లోర్‌లు కట్టుకొని అద్దెలకి ఇవ్వడం, ఓకే. షాపులు కొనడం అలాంటి పని చేస్తుంటారనమాట. ఓకే. ఆ డబ్బులతో వాళ్ళు ఎక్కడైనా బతకచ్చు. ఓకే. అయితే ఇక్కడైనా బతకచ్చు లేదా ఊర్లో వాళ్ళకి నచ్చిన చోట బతకచ్చు అవును సార్. అని చెప్పి వాళ్ళ ఒపీనియన్ అనమాట. ఓకే. అంటే కొంచెం అప్‌డేట్‌గా ఆలోచించి ఊర్లో నుంచి కొంచెం ఇక్కడ హైదరాబాద్‌లో మెట్రో సిటీ ఉంది కాబట్టి కొంచెం పర్చేస్ చేస్తే ఫ్యూచర్‌లో అండ్ ప్రెజెంట్ వాళ్ళు కొంచెం సెటిల్ అవ్వచ్చు అని అనుకుంటున్నారా? అవునండి. గ్యారంటీ. ఇప్పుడు ఊర్లో తీసుకుంటే జాబ్స్ తక్కువ ఉంటాయి. అక్కడ సాలరీస్ ఉండవు. ఇప్పుడు ఊర్లో 10,000 ఇచ్చినోడికి ఇక్కడ 50,000 ఉంటది ఇస్తారు. సాలరీ. అవును. ఓకే. మీరు చాలా మందిని చూసే ఉంటారు. అవును సార్. అందుకని చెప్పి ఏంటంటే గ్యారంటీగా సాలరీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి రెంట్‌లు కూడా ఎక్కువ ఉంటది. అవును. ఆ రెంట్‌లు కూడా ఎవ్రీ ఇయర్ 5% అలా పెరుగుతుంది కాబట్టి గ్యారంటీగా ఊర్లో కంటే గ్రోత్ ఇక్కడే ఉంటది మనకి. అవును. ఏ ఊరైనా గానీ. అంటే స్మాల్ టౌన్స్ తీసుకుంటే గనక ఒకప్పుడు అగ్రికల్చర్ బాగా చేసేవారు కాబట్టి ఎక్కువ మంది ఊర్లో ప్రిఫర్ చేసేవారు. ఓకే. ఇప్పుడు అన్నీ వచ్చాయండి. ఫ్లైట్‌లు వచ్చేసాయి, కార్‌లు వచ్చేసాయి, మంచి ఎక్స్‌ప్రెస్ రోడ్స్ వచ్చాయి. అవును. ఊరు ఎక్కడికి వెళ్ళాలన్నా ఈజీగా హాఫ్ డే జర్నీ అవుతుంది. అవును. మనకి ఏపీలో ఎక్కడికైనా మీరు 12 అవర్స్‌లో రీచ్ అవ్వచ్చు. అవును. పక్కనున్న స్టేట్‌లు కూడా రీచ్ అవ్వచ్చు. ఫ్లైట్‌లు ఉన్నాయి కదా! ఫ్లైట్‌లు ఉన్నాయి, కార్‌లు ఉన్నాయి. వన్స్ అమౌంట్ వచ్చేసిన తర్వాత అదేం పెద్ద సమస్య కింద సమస్య అనిపించదు. కాదు. అవును. ఇప్పుడు మన పక్క స్టేట్ సీఎంలే ఇక్కడ నుంచి అప్ అండ్ డౌన్ అవును చేస్తున్నారు సార్. వాళ్ళు కూడా. అవునా కదా! అవును. ఆ! మరి ఇక్కడుండి వాళ్ళు చేస్తున్నారంటే ఏంటంటే ఇప్పుడు ఆంధ్ర కూడా ఎంత 4 అవర్స్ జర్నీ. 4 మార్నింగ్ అవర్స్ ఎళ్లి జర్నీ. ఈవినింగ్ వచ్చేయొచ్చు. అవును. మార్నింగ్ ఎళ్తే డ్రైవర్ తీసుకెళ్ళిపోతారు. మళ్ళీ ఈవినింగ్ వచ్చేయొచ్చు. డే వచ్చేయొచ్చు. అక్కడ పెద్ద వేస్ట్ అవ్వదనమాట. వేస్ట్ అవ్వదు. రోడ్స్ ఎగ్జాక్ట్‌లీ. బావుంటే మీకు అదేం కాదు. అవును సార్. నడుచుకొని ఎళ్ళినోడు లెక్క పెట్టుకుంటాడు కిలోమీటర్లు. అవును సార్. కార్‌లో, ఫ్లైట్‌లో ఎళ్ళినోళ్ళు ఎందుకు లెక్క పెట్టుకుంటారు అవును. కిలోమీటర్లు? అవును సార్. డబ్బులు పెడతారు, ఎళ్ళిపోతారు అంతే. అవును. సంపాదిస్తారు, ఖర్చు పెడతారు. అవును. అదే అంటున్నాను మీకు ఓఆర్ఆర్ బయట కొనుక్కుంటే ఏమవుతదంటే
రేపు పొద్దున్నే యాక్సెస్ ఈజీగా ఉంటుంది. సిటీలో ఉన్న ట్రాఫిక్ పొల్యూషన్ ఇవేమి ఉండవు. అవును. హ్యాపీగా బయట ఏంటంటే ఒక 600 గజాలు 700 గజాలు కొనుక్కుంటే అపార్ట్మెంట్ డెవలప్మెంట్కైనా ఇచ్చుకోవచ్చు ఫ్యూచర్లో. ఒక 200 గజాలు కట్టుకుంటే మీరైనా కట్టుకోవచ్చు. ఓకే. అప్పటికి ఎలాగో డెవలప్ అవుతుంది. లేదంటే అమ్ముకొని ఇంకేదైనా బిజినెస్ అయినా చేసుకోవచ్చు, లేదా ఎఫ్డీ చేసుకోవచ్చు, లేదా కమర్షియల్ ప్రాపర్టీ కొనుక్కోవచ్చు. అప్రిషియేషన్ వచ్చిన తర్వాత ఏదైనా అంటే మీకు రిటైర్మెంట్ ప్లాన్లా ఉంటుంది. మనకి బ్యాకప్ అనేది ఉంటుంది కదండి. ఇప్పుడు అంతా ఇవన్నీ పర్మనెంట్ జాబ్స్ ఏం కాదు కదా. ఇప్పుడు అంతా కార్పొరేట్ సెక్టర్లో మ్యాక్సిమం 40-45కి మీకు ఏంటంటే కొద్దిగా ఫేడ్ అవుట్ అనేది అవడం జరుగుతుంది అన్నమాట. కొద్దిగా ఎక్కువ మంది అంటే యావరేజ్గా ఎంత చేసినా 50 years వరకు ఉంటాయి టెక్నాలజీ ఫీల్డ్స్లో అనమాట. వాళ్ళు ముందు నుంచి కనుక ఇన్వెస్ట్ చేసుకుంటే ఒక ఆ టైం వచ్చినా కానీ వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. జాబ్ ఏదైనా ఇబ్బంది వచ్చినా కానీ 40 తర్వాత వాళ్ళు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అసెట్ అప్పటికి వాల్యూ పెరుగుతుంది. అంటే ఎర్లీ స్టేజ్లో తీసుకున్న డిసిషన్స్ మాత్రమే మిమ్మల్ని రక్షిస్తాయి. అప్పుడు ఎర్లీ స్టేజ్లో ఎక్కువగా హై ఎండ్కి వెళ్ళిపోయి ఎక్కువ కార్స్ కానీ ఇవి కొన్ని డిప్రిసియేషన్ ఐటెంలు కొనేసి ఎక్కువ అపార్ట్మెంట్లు ఈఎంఐలు పెట్టేసుకొనేసి చేసుకుంటే అది గ్రోత్ అనేది తక్కువ ఇస్తుంది. కొనొచ్చు, బ్యాకప్ ఉండాలి. అపార్ట్మెంట్ కొనాలకి ఇప్పుడు మార్వడీస్ ఉంటారు జనరల్గా. వాళ్ళు ఏంటంటే ఒక 10% హౌసింగ్ పెడతారు. మీ దగ్గర వాళ్ళ ఎగ్జాంపుల్ వాళ్ళ దగ్గర 5 కోట్లు ఉందనుకోండి, 50 లక్షలు పెట్టి ఇల్లు కడతారు, ఇల్లు కొంటారు. 50 లక్షలు పెట్టి కట్టడమో కొనడమో ఏదో 10% పెడతారు. మనోళ్ళు రివర్స్ అండి. మనోళ్ళు ఏం చేస్తారంటే 10% ఉండి 90% లోన్కి వెళ్తారు. అప్పుకి వెళ్ళిపోతున్నారు వీళ్ళు. లోన్కి వెళ్ళిపోవడం వల్ల 20 years అనేది బ్లాక్ అయిపోతారు. ప్రెషర్ ఎక్కువ అయిపోద్ది. ఓన్ హౌస్ అనేది ఏంటంటే సింపుల్గా కొంటేనే అది అందంగా ఉంటుంది. అది అప్పుతో కొంటే ఏంటంటే జాబ్ ఉంటుందా, ఈఎంఐస్ ఎండ్ ఆఫ్ ద డే అవుతుంది 45-40 తర్వాత మీరు జాబ్ చేయలేరు. లేకపోతే వాళ్ళైనా మనల్ని ఫైర్ చేయొచ్చు. అప్పుడు ఏంటి పొజిషన్ అనేది ఆల్టర్నేట్ సోర్స్ అనేది ఉండదు అనమాట. ఇంకా అదే ల్యాండ్ మీద గోల్డ్ మీద మంచి ఇన్వెస్ట్మెంట్స్ కనుక పెట్టుకుంటే గ్యారంటీగా వాళ్ళు ఎర్లీ స్టేజ్లో రిటైర్ అవ్వచ్చు. ఇక్కడ అదే ఇంట్లో రెంట్కి ఉండొచ్చు వీళ్ళు. కొద్దిగా లానికి వెళ్తే ఇంకా తక్కువ కూడా దొరుకుతాయి. అది కూడా రెంట్లో ఉండడం వల్ల మీకు ఇందాక కూడా చెప్పే కదా, ఎక్కడ వాళ్ళకి ఇప్పుడు ఇంకో సిటీలో బాగుంది, వాళ్ళకి ఎక్కువ శాలరీ ఇస్తున్నారు, ఆ సిటీకి వెళ్ళొచ్చు. ఇంకో కంట్రీలో ఆపర్చునిటీ వచ్చింది, ఇంకో కంట్రీ వెళ్ళొచ్చు. ఓకే, ఆపర్చునిటీ ఎక్కడ ఉందో అక్కడికి వీళ్ళు వెళ్ళొచ్చు అనమాట. ఆపర్చునిటీ బట్టి మనం ట్రావెల్ అవుతూ ఉండాలి, స్విచ్ అవుతూ ఉండాలి. అప్పుడే గ్రోత్ వస్తుంది. అదే ఓన్ హౌస్ ఉందనుకోండి, ఓన్ హౌస్ ఒక దగ్గర కొనుక్కున్నాం, ఇప్పుడు సిటీలో కూడా ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళని పరిస్థితి ఉంటుంది కదా. కోర్ సిటీలో చూసుకుంటే మీరు కారు ఉన్నా కానీ మెట్రోలో ప్రెస్ అయిపోతే వెళ్ళాలన్నమాట, శాండ్విచ్ ప్రెస్ అయిపోయి వెళ్ళాలి. అంటే అంత ట్రాఫిక్, అంతమంది ఎక్కుతున్నారు మెట్రో అనేది. ఓకే, అలాగే ఏంటంటే అదే మనకి రెంట్ హౌస్ ఉందనుకోండి, మనకి ఎక్కడ పని ఉందో అక్కడికి వెళ్ళొచ్చు దగ్గరలో. మనకి టైం సేవ్ అవుతుంది, ఎనర్జీ సేవ్ అవుతుంది, ప్లస్ మనకి ఇచ్చిన జాబ్లో కూడా బాగా కాన్సన్ట్రేట్ చేయొచ్చు. అది ఈఎంఐ బడ్డెన్ లేదు. జాబ్ పోయింది, జాబ్ ఉంది, 3 bedroomలో 2 bedroomలో ఉండండి, జాబ్ పోయింది, సింగిల్ బెడ్రూమ్లో ఉండండి వచ్చేంత వరకు. మళ్ళీ జాబ్ వచ్చింది, మళ్ళీ మంచి ఇంట్లో ఉండండి, శాలరీ పెరిగింది, ప్రీమియం దాంట్లో వెళ్ళండి, ఇంకా పెరిగింది, అల్ట్రా ప్రీమియం రెంట్కి వెళ్ళండి, పోయింది ఊర్లో వెళ్ళండి, ఒక 6 నెలలు ఉండండి, మళ్ళీ జాబ్ వచ్చింది రండి. అంటే బాగా మీ చేతిలో ఉంటుంది బడ్జెట్ అనేది. ఏదైనా సరే మన చేతిలో ఉంటుంది బడ్జెట్ అనేది మీకు ఉంటుంది. ఇందులో జాబ్ ఉన్నంత వరకు ఈఎంఐలో, జాబ్ పోయిన తర్వాత జాబ్ పోయినా వాడు వెండు బ్యాంక్ వాడు ఈఎంఐ కట్టాల్సిందే. వాడికి వీటితో సంబంధం ఉంది. 3-4 నెలలు కట్టకపోతే వాళ్ళు మళ్ళీ ఇచ్చేస్తారు, ఆక్షన్కి వెళ్ళిపోతారు. అంటే జాబ్ 100% స్టాండర్డ్ ఉండి ఇంట్లో నుంచి మనకి జాబ్ పోయినా పర్లేదు, రేపొద్దున ఒక 5 ఏళ్ళ తర్వాత మేము కట్టుకోగలం అనే బ్యాకప్ ఉన్న వాళ్ళు మాత్రం కొనుక్కోవడానికి ఇబ్బంది ఏం లేదు, హ్యాపీ కొనుక్కోవచ్చు. అదే వాళ్ళు ఏంటంటే లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు, అప్రిషియేషన్తో పని లేని వాళ్ళు చెప్పాలంటే, అప్రిషియేషన్తో పని లేని వాళ్ళు కూడా ఫ్లాట్స్ వాళ్ళు హ్యాపీ కొనుక్కోవచ్చు. ఓకే సార్, ఇంకోటి రియల్ ఎస్టేట్లో ఫ్రాడ్స్ అనేవి చాలా జరుగుతూనే ఉన్నాయి సార్, వాటి గురించి ఏమైనా చెప్తారా? అంటే రియల్ ఎస్టేట్లో జరుగుతుంటాయండి. అంటే ప్రీ లాంచ్ అని చెప్పి ఇది వాళ్ళు కొద్దిగా ల్యాండ్ అది వాళ్ళ పేరు మీద లేకుండానే వాళ్ళు కట్టేస్తామని చెప్పి చాలామంది డబ్బులు తీసుకునేవాళ్ళు బిల్డర్స్ తీసుకొని వాళ్ళు కట్టకపోవడం అనేది జరిగిందనమాట. ఏదైనా రిజిస్ట్రేషన్ చూసుకొని
ఏదైనా కట్టేసిన బిల్డింగ్ ఏదైనా కొనుక్కుంటే వాళ్ళకి ఏ ఇబ్బంది లేదండి. ఆల్మోస్ట్ 80% అయినా కన్స్ట్రక్షన్లో చూసుకుంటే కంప్లీట్ అయ్యి ఉంటే కనుక సేఫ్ జోన్లో ఉంటారు. ఓకే. ల్యాండ్ అయితే లీగల్ ఒపీనియన్, లీగల్ డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసుకొని అప్రూవల్స్ ఉంటే అప్రూవల్స్, ఓకే. ఏ అప్రూవల్స్ ఉన్నాయి, ఎవరి పేరు మీద ఉంది అది చెక్ చేసుకొని కొనుక్కుంటే కనుక పర్లేదండి. ఓకే. అది అంటే ఎదుటి పర్సన్ని మనం ట్రస్ట్ చేయాలి అని అంటే ఈ లీగల్ డాక్యుమెంట్స్ అనేవి నీడెడ్. అది నీడండి, అది కంపల్సరీగా. ట్రస్ట్ అంటే ఇప్పుడు ఊర్లో అంటే తెలుస్తుంది, బయట ఊర్లో అంటే మనకి కొద్దిగా తెలియదు కాబట్టి ఏంటంటే గ్యారంటీగా ఊర్లో అయినా ఏదైనా మనం ప్రాపర్టీ కొనుక్కున్నప్పుడు మనం ఇప్పుడు ఒక ఫోన్ కొనుక్కున్నప్పుడు అన్ని చూస్తాం కదా, దాని గ్యారంటీ ఏంటి, వారంటీ ఏంటి, సర్వీస్ ఏంటి, దాని లైఫ్ ఏంటి అన్ని చూసే కొంటాం. అలాంటిది సైట్ కానీ మనకి ప్రాపర్టీ బిల్డింగ్ కానీ కొన్నప్పుడు ఆ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్, బిల్డర్ ఎలా కడుతున్నాడు ఏంటి, అక్కడ అప్రిషియేషన్ ఎలా ఉంటుంది, లీగల్ ఎలా ఉంది అంతా కూడా లాయర్ దగ్గరికి వెళ్ళి మనం ఒక కొద్దిగా 5,000 ఎంత ఇస్తే వాళ్ళు లీగల్ ఒపీనియన్ తీసి చెప్పడం జరుగుతుంది. దాన్ని బట్టి ముందుకు వెళ్ళొచ్చు. సో ఇదంతా లైక్ ఒక లాయర్ మన పక్కన ఉండడం బెస్ట్ అంటారా సార్? పక్కన చాలా మంది ఉన్నారు సిటీలో, ఆన్లైన్లో మీరు కొడితే కనుక లీగల్ ఒపీనియన్ ఇచ్చిన వాళ్ళు సివిల్ లాయర్స్ చాలా మంది ఉన్నారు. ఓకే సార్. వాళ్ళు గ్యారంటీగా చూసి చెప్తారు. మళ్ళీ అంత ఇన్ని ట్రాన్సాక్షన్లు జరగవు కదా, మరి ఎంతమంది ప్రాపర్టీలు కొంటున్నారు కదా మీకు. మనకి మినిమం గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. గైడెన్స్ కొద్ది నాలెడ్జ్ తెచ్చుకోవాలి, వీడియోస్ అవి చూస్తుండాలి, ఎక్స్పర్ట్ సజెషన్స్ అనేది తీసుకుంటుండాలి ఎర్లీ స్టేజ్లో. వన్స్ మీకు ఇన్వెస్ట్మెంట్ తెలిసిన తర్వాత ఇదనమాట ఎక్కువ రియాలిటీ తెలుసుకుంటాం మార్కెట్లో. అందరూ వేరే విధంగా నేను ఒక రూట్ చెప్తా, వేరే వాళ్ళు ఒకటి చెప్తారు, అది కాదు. మనకి వాస్తవం ఏంటి. ఇప్పుడు ఎయిర్పోర్ట్ గురించి ఒక చెప్పాను మీకు. బయట కంట్రీస్లో ఏం నడుస్తుంది ట్రెండ్, ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ఇన్వెస్ట్మెంట్స్ నడుస్తున్నాయి. మంచి ఓవరాల్ కనెక్టివిటీస్, మంచి ఎక్స్ప్రెస్ వేస్ దగ్గర వాళ్ళు ఎక్కువగా లివింగ్ ఉండని చూస్తారు. అది కూడా అపార్ట్మెంట్లో ఎక్కువ ఉండరు, ఎక్కువ విల్లా కల్చర్లో కానీ లేకపోతే ఇండిపెండెంట్ హౌస్ కల్చర్లో కానీ ఉంటారు అనమాట బయట కంట్రీస్లో. రోడ్డు చూసుకుంటారు వాళ్ళు, డిస్టెన్స్ చూడరు, టైం చూస్తారు. ఓకే, డిస్టెన్స్ మనకి డిస్టెన్స్ని వాళ్ళు టైంలో క్యాలిక్యులేట్ చేస్తారు, మనం కూడా డిస్టెన్స్ని టైంలో క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇప్పుడు 10 కిలోమీటర్ల సిటీలో చూపిస్తుంది మీకు గంట పట్టింది. ఓకే, అవుట్స్కట్స్లో మీకు 25 కిలోమీటర్లు ఉంది, అరగంట పట్టింది. అరగంట దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి మీరు. ఇప్పుడు ఇక్కడ గజం ₹1,00,000 చూపిస్తుంది, అక్కడ 15,000 20,000 చూపిస్తుంది. అది ఫ్యూచర్. అది ఓకే, ఇది ఫ్యూచర్ కాదు, ఇది ఆల్రెడీ అయిపోయింది. మీ దగ్గర అంత డబ్బులు లేవు కొనడానికి ప్రజెంట్, అలాగని చెప్పి కొన్న అప్రిషియేషన్ ఉండదు. ఓకే, ఇప్పుడు ఇక్కడ 100 గజాలు వచ్చేది అక్కడ మీకు 700-800 గజాలు వస్తుంది కదా. అంటే మీరు ఇక్కడ ఓన్లీ ఒక 20 years తర్వాత ఓన్లీ సిటీలో ఒక ఇల్లు ఉంది అని చెప్పి అనిపించుకుంటారు. అక్కడ మీరు వచ్చేటప్పుడు ల్యాండ్ లార్డ్ అవుతారు మీరు. ఓకే, అంటే ఒక అపార్ట్మెంట్కి మీరు మీ ల్యాండ్ని ఇస్తారు, మీకు ఒక 20 ఫ్లాట్లు వస్తాయి అందులో. ఓకే, అంటే అది ఫ్యూచర్. అది ఫ్యూచర్. ఇక్కడ మీకు మా అయితే అద్దె కలిసి వస్తుందండి. ఏదో ఉందని చెప్పుకుంటాం, 10 ఏళ్ళ తర్వాత వచ్చేటప్పటికి ఇక్కడ 60 ఏళ్ళు పని చేయాలి. ఎందుకంటే ఇల్లుంది, అద్దె ఒకటే కలిసి వస్తుంది మనకి. మిగతాదంతా మనం కష్టపడాలి కదా మళ్ళీ. ఓకే, మిగతాదంతా మీకు కాస్ట్ ఆఫ్ లివింగ్ మన కాస్ట్ ఆఫ్ లివింగ్ అంతా చూసుకొని మిగతా ఈఎంఐస్ అవన్నీ చేసుకొని. కానీ బయటకు వెళ్ళేటప్పటికి ఇల్లు ఉంటుంది, మీరు మంత్లీ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా ఆ రెంట్లకి ఇచ్చుకునే ఫ్లాట్ల వల్ల మీరు హ్యాపీగా సర్వైవ్ అయిపోగలరు. అందుకని చెప్పి ఏంటంటే బయట ఏదైతే ఉందో అది గ్యారంటీకి ఇది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ కానీ, ఇప్పుడు ఈస్ట్లో కానీ, నార్త్లో కానీ, సౌత్లో కానీ, కూకట్పల్లి, ప్రగతి నగర్, నిజాంపేట ఇవన్నీ 20 years పైకి ఏం లేవు అసలు. అప్పుడు కూడా ఏదో నామకే వస్తే ఏదో కొన్నాం సరదాగా. ఇప్పుడు ఎలాగ అవుట్స్కట్స్లో ప్లాట్లు కొంటున్నారో అలా కొనేవారు అప్పట్లో. అలా కొన్ని వాళ్ళు సక్సెస్ అయిపోయారు. వాళ్ళ పిల్లలు వచ్చి మళ్ళీ మా దగ్గర కొంటారు. సెలబ్రిటీస్ కూడా అలానే చెప్తూ ఉంటారు, ఒకప్పుడు మేము జస్ట్ క్యాజువల్ గా రెమ్యూనరేషన్ తీసుకోకుండా ల్యాండ్స్ కొన్నాము, ఇప్పుడు అవే కోట్లలో ఉన్నాయని చెప్తూ ఉంటారు సార్. చాలా మంది ట్రావెల్స్ వాళ్ళు కూడా కాలేజెస్ వాళ్ళు పార్కింగ్ ఎందుకు కొన్నోళ్ళు సరదాగా ఏదో అవుట్స్కట్స్ లో ఏదో ల్యాండ్ క్వాంటిటీ ఉందని చెప్పి కొనుక్కున్న వాళ్ళు ఈరోజు అందరూ టాప్ మిలియనర్స్ అయిపోయి వాళ్ళందరూ కూడా. అలాగే ఏంటంటే ఆ అవుట్స్కట్స్ రీజనల్ లింక్ రోడ్ వస్తుంది కాబట్టి ఓవరాల్ బయటనే గ్యారంటీగా ఫ్యూచర్ ఉంటుంది అనమాట. అది మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, ఆల్రెడీ 2020 నుంచి స్టార్ట్ అయ్యింది. కోవిడ్ తర్వాత కూడా అందరూ బయట ప్రిఫర్ చేస్తున్నారు. ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు కూడా అపార్ట్మెంట్స్లో సేఫ్ లేదు కదా మీకు, వైరస్ అనేది ఒకరికి వస్తే అందరికీ వచ్చింది, స్ప్రెడ్ వస్తుంది. అదే మీకు బయట ఉన్న ఇండిపెండెంట్ హౌస్లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది రాలేదు. అందుకే మీకు చూడండి రూరల్లో ఎక్కువ రాలేదు, అర్బన్లో ఎక్కువ వచ్చింది. అవును సార్.
అండ్ మనకి ఎందుకు కామన్గా లిఫ్ట్ ఒకటే యూజ్ చేస్తాం, స్టేర్ కేస్ ఒకటే యూజ్ చేస్తాం, కామన్ ఫెసిలిటీస్ అన్నీ ఒకటే ఉంటాయి అపార్ట్మెంట్లో. అది మనకి ప్రెసెంట్ ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించినవి మనకి డిజిటల్ మార్కెట్ కూడా ఇప్పుడు వచ్చేసింది. ప్రతిదీ యూట్యూబ్ అని దాంట్లో చూడొచ్చా సార్? లైక్ అవి ట్రస్ట్ చేయొచ్చా? చేయొచ్చు. ఏదైనా లీగల్ తీసుకోవాలి, దానికి సంబంధించి కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేయాలి. ఓ 2-3 మంత్స్ ప్రాపర్టీస్ అన్ని తీసుకొని అందరూ ఏం చెప్తున్నారు, లాయర్ ఏం చెప్తున్నారు, ఎలాంటి ప్రాపర్టీ కొనుక్కోవాలి అన్నది వాళ్ళు ఒక కన్క్లూడింగ్కి వస్తే కనుక గ్యారంటీగా తీసుకోవచ్చు. ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళు అందరూ అలాగే చూసే కొనుక్కుంటున్నారు. వాళ్ళకి మినిమం నాలెడ్జ్ ఉంటుంది. ఇప్పుడు ప్రతి వాళ్ళు రియల్ ఎస్టేట్తో కనెక్ట్ అయి ఉంటారండి. మీకు జనరల్గా ఒక ఇల్లు కొనుక్కున్నారు రియల్ ఎస్టేటు, అద్దెకుంటున్నారు రియల్ ఎస్టేటు, షాప్ ఉంది షాపు రియల్ ఎస్టేట్, అంటే ఇంటర్లింక్ అయి ఉంటుంది. అంటే రియల్ ఎస్టేట్ మార్కెట్ అప్పున్నా డౌన్ ఉన్నా కానీ అప్పున్న అందరికీ ప్రాఫిట్ వచ్చినట్టే, డౌన్ ఉన్నా అందరికీ ఇదైనట్టే.